ఆర్మ్స్ రేస్ లో ట్రంప్ కార్డు పారుతోంది. స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం రిపబ్లికన్లకు అనుకూలంగానే ఫలితాలు వస్తున్నాయి. 7 రాష్ట్రాల్లో 5 చోట్ల ముందంజలో ట్రంప్ ఉన్నారు. ఒక రాష్ట్రంలో కమలా హారిస్ జోరు, మరొక రాష్ట్రంలో వెల్లడి కావాల్సింది ఫలితం. పెన్సిల్వేనియాలో మాత్రం మొదట హారిస్ ఆధిక్యం ఉన్నా ఇప్పుడు ట్రంప్ కొనసాగుతున్నారు. కొద్దిసేపటికే పుంజుకున్నారు. ఇక పాపులర్ ఓట్లో కూడా ట్రంప్ కు దాదాపు 2 లక్షల ఓట్ల ఆధిక్యం లభించింది. సతీష్ వేమన గారు, సో పాపులర్ ఓట్స్ కూడా ఆయనే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. స్వింగ్ స్టేట్స్ అన్ని మెజారిటీ ఆయనకి అనుకూలంగా ఉన్నాయి ఫలితాలు. ఎండ్ ఆఫ్ ద డే భారతీయుల కాంట్రిబ్యూషన్ ఏంటి ఇందులో? ముఖ్యంగా బిఫోర్ గోయింగ్ దట్ పెన్సిల్వేనియా దాదాపు 2 లక్షల ఓట్లు లీడింగ్ లో ఉన్నారండి ట్రంప్. సో ఆల్మోస్ట్ పెన్సిల్వేనియా కూడా ట్రంప్ ఖాతాలో వేసుకోవచ్చు. దాదాపుగా 85% పోలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, కౌంటింగ్ కూడా పూర్తి అయిపోయింది. భారతీయ పాయింట్కి వస్తే పాపారావు గారితో నేను గట్టిగా విభజిస్తున్నానండి. ఆయన ఏదో కోవిడ్ వ్యాక్సిన్ లో లేకపోతే ఇంకేదో మాట్లాడుతున్నారు. ఒబామా అడ్మినిస్ట్రేషన్ లో పాకిస్తాన్ కి $4 బిలియన్ వర్త్ F-16 విమానాలు అందజేశారండి. ఆ F-16 విమానాలు ఏంటంటే భారతదేశంలో ఉన్న ఏ సిటీ మీదకైనా వచ్చి దే కెన్ డూ బాంబింగ్. అక్కడ బ్రెడ్, రైస్, భోజనం లెక్కలాడుతూ ఉంటే వాళ్ళకి ఒబామా అడ్మినిస్ట్రేషన్ అంటే ఏదైతే కమలా హారిస్ అడ్మినిస్ట్రేషన్ ఉందో అదే అడ్మినిస్ట్రేషన్ అదే పార్టీ వాళ్ళు పాకిస్తాన్ కి F-16 విమానాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అది $4 బిలియన్ వర్త్ విమానాలు. ఆ రోజుల్లో మేము రిపబ్లికన్ హిందూ కోalition అనే సంస్థ ద్వారా వైట్ హౌస్ ముందు అలాగే అమెరికా పార్లమెంట్ అయిన క్యాపిటల్ బిల్డింగ్ ముందు ధర్నాలు చేసి దాన్ని ఆపించాం. అలాగే ట్రంప్ వస్తేనే దాన్ని అన్నింటినీ కట్ చేసేశారు. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ట్రంప్తో నేను చాలా సన్నిహితంగా వెలిగాను. గత నవంబర్ లో మార్లాగో ఆయన స్వగృహంలో 3 రోజుల పాటు ఉండి అక్కడ ఒక అమెరికాలో ఉన్న భారతీయులందరితో కలిపి ఒక 200 మందితో దివాళీ చేశాను. ఆయన అక్కడ చెప్పేది ఒకటే, భారత్ అండ్ అమెరికా అచ్చా దోస్తాయి, మనము బోత్ ఆర్ ఫైటింగ్ ఆన్ ఇస్లామిక్ టెర్రరిజం. మీకు బాంబే అటాక్స్ మీద మీకు బాంబే మీద తాజ్ మీద అటాక్స్ అయ్యాయి, మాకు వరల్డ్ ట్రేడ్ మీద అటాక్ అయింది. 2 అటాక్ చేసింది ఒకే సంస్థలే. వాటి మీద మనం ఫైట్ చేద్దాం, మన బార్డర్స్ ని సరి చేసుకుందాం అంటున్నారు. గత 4 సంవత్సరాల్లో ఈ మన బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందంటే ఎంతసేపటికి మన నల్లమోతు గారు పవర్ ఎవరు అంత చక్కగా చెప్పారు మెక్సికో నుంచి వచ్చేది వాళ్ళు ఏదో కూలి పని చేసుకుంటారు, వాళ్ళు కాదు. సిరియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఓవర్ నైట్ గత 2 ఏళ్లలో 4 లక్షల మందిని ఇల్లీగల్ గా తీసుకొచ్చారండి. వాళ్ళు ఎవరా ఏంటా, టెర్రరిస్ట్లా, రేపిస్ట్లా లేకపోతే క్రిమినల్స్ చూడకుండా ఈ రోజు న్యూయార్క్ నగరంలో నేనున్న వాషింగ్టన్ డీసీకి కారు కోత వేట్ల దూరంలో ఉన్న వర్జీనియా స్టేట్ లో చుట్టూ ఎక్కడ చూసినా సరే వాళ్ళకి అసలు సంవత్సరానికి నెలకి $1,200 క్యాష్ ఇస్తున్నారు, డాలర్స్ ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నారు. వాళ్ళని తెచ్చి డంప్ చేశారు. అదే భారతదేశం నుంచి ఎంటెక్ చదివి ఎంబీఏలు చదువుకొని 15 సంవత్సరాల నుంచి అక్కడ గ్రీన్ కార్డ్ కోసం అల్లాడిపోతా ఉంటే వాళ్ళకి లీగల్ గా ఉండి కూడా గ్రీన్ కార్డు రావట్లేదు. డెమోక్రాటిక్ పార్టీ కేవలం ఓట్ల కోసం ఆ ముస్లిం కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తా ఉంది. ఇది అందరికీ జగన్ సత్యమే. దాన్ని ట్రంప్ వీ వాంట్ ఫిక్స్ ద బార్డర్స్, కమలా ఓపెన్ ద బార్డర్, ఐ వాంట్ ఫిక్స్ ద బార్డర్ అనే నిదానం బాగా పనిచేస్తుందండి. అలాగే ఎకానమీ కోవిడ్ టైంలో కుమిలిపోయిన అమెరికాని ఇంకొంచెం నెక్స్ట్ పాతాల్లోకి తీసుకెళ్లిపోయింది కమలా అండ్ బైడెన్ అవుతుంది. దాన్ని ట్రంప్ 4 సంవత్సరాల ముందు అంత పెద్ద కోవిడ్ లో కూడా చాలా చక్కగా చేసుకొచ్చారు, ఆర్థిక మాంద్యం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ 4 ఏళ్ళు కనుక మళ్ళీ బైడెన్ ప్రభుత్వం వస్తే ఇప్పటికే 5 లక్షల మంది అమెరికా వాళ్ళు ఉద్యోగాలు లేక రోడ్ల మీద అడుగుతుంటున్నారు. అలాగే ఎంతో మంది అమెరికన్లు హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. దాన్ని అంతా ట్రంప్ ఆయన ఫిక్స్ చేయగలరు. ఎస్ అంటే ఒకటిసారి ఇప్పుడు ఆయన మరి జాబ్ లాస్ ని అన్ఎంప్లాయ్మెంట్ ని ఎలా ట్యాకిల్ చేస్తారని అనుకుంటున్నారు? అండ్ ఈ ఎకానమీ మీద ఆయన ఎలా ప్రభావం చూపిస్తారు, షేప్ అవుట్ ఎలా చేయొచ్చు అంటారు? ఓకే, కమలా హారిస్ ఈజ్ ఎ గ్రేట్ లాయర్ అండి. కమలా హారిస్ ఈజ్ ఎ గ్రేట్ లాయర్. అలాగే మన డొనాల్డ్ జే ట్రంప్ ఈజ్ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ ని ఎలా పెట్టాలి, అమెరికన్ ఎలా పైకి తీసుకెళ్ళాలి ఆల్రెడీ ప్రూవ్ చేశాడు. ఆయన కేవలం $1 మిలియన్ తో ఫాదర్ దగ్గర డబ్బులు తీసుకొని హీ బికేమ్ ఎ బిలియనియర్. ఆయన బిజినెస్ టాక్టిక్స్ అయితేనేమి, ఆయన తెలివితో అయితేనేమి. అలాగే అదేలాగా అమెరికాని మళ్ళీ పైకి తీసుకెళ్తాడు. లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ముందుకు వెళ్తున్నాడు. అలాగే భారతదేశంతో ఆయన ఈరోజు ఎంతో ప్రపంచంలో బాగా ఫాస్ట్ గా గ్రో అయ్యే కంట్రీ ఏదంటే ఇండియానే. ఆయనకి ఇండియా సపోర్ట్ మనకు కావాలంటున్నాడు, మనకి అమెరికా సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఆర్థిక ఫైనాన్షియల్ గా అమెరికా ఇస్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ కంట్రీ. ఆ 2 దేశాలు కలిసి ఉంటే మనం ఎంతో ముందుకెళ్ళొచ్చు. అలాగే ముఖ్యంగా ఈరోజు అయితే ఆఫ్ఘనిస్తాన్ వార్ ఎలా అవుతుందో, ఇజ్రాయల్ వార్ ఎలా అవుతున్నాయో, ఈ వార్లన్నీ కూడా ఆగాలంటే ఖచ్చితంగా మళ్ళీ ట్రంప్ వస్తేనే థర్డ్ వరల్డ్ వార్ రాకుండా ట్రంప్ ఒక్కడే ఆపగలడు, కమలా హారిస్ ఆపలేదు అనేది కూడా బాగా జనాలకు కూడా వెళ్ళింది. దానివల్ల